హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పొంగలి. మామూలుగా అయితే కనుక 5 లేదా 9 రకాల ప్రసాదాలు పెట్టాలంటారు. మనస్ఫూర్తిగా పాలతో చేసిన ఈ ఒక్క పొంగలి పెడితే చాలండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి పొంగలి చేసేద్దాం. పొంగలి చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక అరకప్పు పెసరపప్పు, స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెసరపప్పుని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం. పెసరపప్పు మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రేషన్ బియ్యం. మీరు మామూలు బియ్యం ఉన్నా తీసుకోండి. రేషన్ బియ్యం అయితే కొద్దిగా పొంగలి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. పప్పు బియ్యం నానేలోపు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం కొలిచామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు, ఇప్పుడు అదే కప్పుతో 3 కప్పులు పాలు, ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. ఇలా పొంగు వస్తున్నాయి కదండి, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసుకుందాం. ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. మనం పెసరపప్పుని పాలలో ఉడికిస్తున్నాం కదండి, ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. చూశారు కదండి, మనం వేసిన పప్పు రైస్ అంతా దగ్గర పడింది, మెత్తగా ఉడికిపోయిందండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూశారు కదండి, 5 నిమిషాలు అయిపోయింది, పొంగలి చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడరు, అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్. చూశారు కదండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పొంగల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.